అధ్యక్షునిగా నా తొలి పలుకులు ఏంటంటే వైష్ణవ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా ఏర్పడిన నుంచి అనేక కార్యక్రమాలు మనం మీ అందరి సహాయ సహకారాలతో చేస్తున్నాం. గౌరవ అధ్యక్షులుగా శ్రీమాన్ కె మురళీకృష్ణమాచార్యుల గారు, గౌరవ సలహాదారుగా శ్రీమాన్ కల్లకుంట కోదండరామాచార్యుల గారు మరియు శ్రీమాన్ డాక్టర్ గోవర్ధనం ధనుంజయ గారు, అధ్యక్షులుగా నేను, ప్రధాన కార్యదర్శిగా శ్రీమాన్ NCH ప్రసాదాచార్యులు, కోశాధికారిగా శ్రీ తులసి రామాచార్యులు మరియు కంచి లక్ష్మీనరసింహ గారు మరియు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు కార్యవర్గ సభ సహకారంతో మరియు మీ అందరి సహాయ సహకారాలతో ఎన్నో కార్యక్రమాలను మేము దిగ్విజయంగా పూర్తి చేయగలిగాము ఈ 3-4 సంవత్సరాల కాలంలో. వీటికి సంబంధించి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మళ్ళొకసారి మీకు ఫోన్ నెంబర్లతో సహా శ్రీ వైష్ణవ కరదీపిక ప్రచురణ చేసి అందరికీ అందజేయబడింది. ఆ పుస్తకంలో మనం తిరుపావ కాలక్షేపం, తర్వాత సంధ్యావందనం, శ్రాద్ధ విధితో సహా పెట్టి అందరికీ వివరాల కోసం అందరికీ పనికొచ్చే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పుస్తకం అందరికీ అందజేయడం జరిగింది. రెండోది, కరోనా సమయంలో కోరిన వారి అందరికీ మనం వస్తు రూపేణ సహాయం చేయడం కూడా జరిగింది. గత 2 సంవత్సరాలుగా ధనుర్మాస సందర్భంగా ఇది 3వ సంవత్సరం అనుకోండి. ఈ 3 సంవత్సరాలుగా మనం వైష్ణవ తదియారాధన ధనుర్మాసంలో మనం చేసుకుంటూ వస్తున్నాం. దీంట్లో మీరందరూ అత్యధికంగా ప్రతిసారి పాల్గొంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా మనందరం కలిసి పాల్గొందామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా ఇదే ప్రకారం చేసుకుంటూ పోతాను తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా మనం మన వాళ్ళకు కావాల్సినటువంటి కుల వైష్ణవ సంఘ కుల ధృవీకరణ పత్రాలు కానివ్వండి, ఇటువంటి విషయాలు కూడా మేము చేస్తున్నాం. ఎవరికైనా అవసరమైనా కూడా మీరు మమ్మల్ని సంప్రదిస్తే అటువంటి విషయాలు కూడా మీకు సహాయం చేస్తాం. అవన్నీ కావాల్సిన కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా ఈ సంఘం వైద్యపరంగా అవసరం పడిన వారికి సహాయం చేస్తుంది. సంబంధించిన వివరాలు మేము ముందుకు తీసుకొస్తా. ఎందుకంటే ఒక పెద్ద కార్యక్రమం అనుకుంటున్నాం మేము. అది భగవంతుని యొక్క కృపతోటి ముందుకు పోదామనే ఆలోచనలో ఉన్నాం. అదేవిధంగా మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడూ కూడా శ్రీ వైష్ణవ సంక్షేమ సేవా సంఘానికి మీ అందరి సహాయ సహకారాలు గతంలో ఏ విధంగా ఇచ్చారో ఇప్పుడు కూడా అదే విధంగా ఇవ్వవలసిందిగా కోరుతూ, సంఘం తరఫున మీ అందరికీ మరొకసారి మా ధన్యవాదాలు, మా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జయ శ్రీమన్నారాయణ. విశ్వస్యాం విధిప్రవిశివాహంసమీమహే తనో ముంచంతు గుంవస విశ్వవ్యాపృత సత్య సుందర శివోదారైక సంవిత్కల శైలాస్పంద విరాజ శక్తిషమా వైచిత్రి మూలప్రభ వీణాక్వాణ వికస్వర స్వర సుధా శ్రోత పరివాహిత ప్రాణనాద ప్రతిమా స్ఫటికృతే పుండరీకే నిషన్నా ఆమ్లాన శ్రీరమృతవిశది అంశి పావయన్ మాం ఆవిర్భూయాదనగమేమా మానసే భాగదీచ కృష్ణో రక్షతనో జగత్రేగురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రు విజయతా కృష్ణాయ తస్మై నమః కృష్ణాదేవ సముత్థితం జగతిజం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం కృష్ణ హే కృష్ణ సంరక్షమాం. ఇచ్చేసిన భగవద్బంధువులందరికీ పెద్దలకు నమోవాకములు, పిన్నలకు ఆశీస్సులు. వాక్కు అనేది 4 రూపాల్లో ఉంటుందట. పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అని. అక్కడ ప్రారంభమైనటువంటి యొక్క ఊహ పశ్యంతి హృదయం వరకు వస్తుంది, అక్కడ మనసుతో కలుస్తుంది. తర్వాత మధ్యమ నాలిక వరకు వస్తుంది, ఆ తర్వాత వైఖరి ప్రకటించబడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఒక కార్యక్రమం చేయాలంటే మనసులో ఒక ఆలోచన కలగాలి. ఆలోచన కలిగినటువంటి దానికి అనుయాయులైనటువంటి వ్యక్తులందరూ తోడుగా ఉండాలి. తోడుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సంకల్పం నెరవేరుతుంది.
ఆ సంకల్పానికి క్రియాశీలత్వం ఎప్పుడు వస్తుంది అని అంటే నలుగురు తోడైనప్పుడు మాత్రమే. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి యొక్క సభ్యులందరూ కూడా సహృదయతతో సభ్యత్వం స్వీకరించి చేయూతనిస్తే, మీరు ఆర్థికంగా చేయూతనివ్వడమే కాదు, ప్రత్యక్షంగా మీరందరూ వస్తే కూడా సంఘానికి చాలా పటిష్టత ఏర్పడుతుంది. సంఘానికి పటిష్టత ఏర్పడినప్పుడు మనం కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనం చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మన ప్రవచన కార్యక్రమాలు అనుకోండి, వైద్య సహాయ కార్యక్రమాలు అనుకోండి, ఏదైనప్పటికీ కూడా చేయాలంటే మీ అందరి తోడ్పాటు తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ సరస్వతీదేవి పరా పశ్యంతి మధ్యమ ఈ మూడు కనిపించదు, కానీ వైఖరి మాత్రమే కనిపిస్తుంది. అంటే వాక్కు ద్వారా ప్రకటితమయ్యి క్రియారూపంలో ఉన్నప్పుడు, అది అందరికీ భావవంతమైనప్పుడు, ఫలితం లభించినప్పుడు మాత్రమే ఆనందం కలుగుతుంది. అలాంటి ఆనందాన్ని మీ అందరూ కూడా కలిగిస్తారని, సంక్షేమ సంఘానికి చక్కనైనటువంటి తోడ్పాటును కలిగిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం చెప్పాలని చాలా ఉంది, కానీ గొంతు సహకరించడం లేదు. పెరుమాళ్ళు ఆ విధమైనటువంటి అంతా మన మంచికే అనే కథ ఉందే, ఆ కథలాగా అనుకోవడం తప్ప ఇంకోటి చేసేది ఏం లేదు. జయత్యాసిద్ధ సంప్రాదాంత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయా దేవ్యా పరమ వ్యోమ భాస్కర. స్వస్తి. అందరికీ శరణు. గౌరవ సలహాదారులు కోదండ రామాచార్య గారికి, వారికి గత 10 మనం ఈ ధనుర్మాస పర్యారాధన కార్యక్రమం నిర్వహించుకుంటున్నందుకు ముందు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని చెయ్యండి అని మాకు సూచనలు ఇచ్చిన మన గౌరవ సలహాదారులు కోదండ రామాచార్యుల గారికి, అదేవిధంగా సంఘ అధ్యక్షులు సభా అధ్యక్షులు రాఘవాచార్యులు గారికి, ప్రవచనకర్తలు శేషాచార్యులు గారు, సాయిరామ్ గారులకు, అదేవిధంగా వెంకటాచార్యులు గారు, మహిళా సంఘ అధ్యక్షులు అన్నం, ఎల్లప్పుడూ కూడా ఇలాంటి సహకారం మీ నుంచి కోరుకుంటూనే ఉన్నాం. అయితే నా చిన్న మనవి ఏంటంటే, మేము ముగ్గుల పోటీ అని నిర్వహించాం. ఆ ముగ్గుల పోటీకి రండి అని చెప్పి ఎంతమందికి మెసేజ్లు ఎండబెట్టినా కూడా స్పందన చాలా కరువు అవుతున్నది. గత సంవత్సరం కూడా చెప్పాం, ఈ కార్యక్రమం ఉన్నప్పుడు కొంచెం పెందలాడి రండి, అలాగే మేము చేసే కార్యక్రమంలో అందరూ కూడా మీరు సహకరించండి అని కోరుకున్నాం. కేవలం 14 మంది. అదేవిధంగా ఎదురాజంస్థలో నుంచి మొదటి 10 శ్లోకాల్లో నుంచి 2 శ్లోకాలు పఠన కార్యక్రమం ఉంటుంది, శ్లోక పఠనం. దానికి కూడా మేము బహుమతులు అందజేయబోతున్నాం అని చెప్పి ప్రకటించినప్పటికీ ఈరోజు ఇప్పటి వరకు కూడా మాకు పేర్లు అయితే ఎవరు ఇవ్వలేదు. ఇంకా ఎవరైనా దీంట్లో ఉంటే మాత్రం సార్ పిలుస్తారు, ఆ టైంలో వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వేషధారణలు, అబ్బాయిలకి రామాంజలి వారి వేషధారణ వేయమన్నాం, అమ్మాయిలకి గోదాదేవి వేషమే అన్నాం. అది కూడా బహు తక్కువ. या भारधवना या शुभ्रवस्त्रांता या वीणावरदंडवंडितकरा या श्वेतपद्मासना या ब्रह्मांड शंकर प्रभुदेवैः सदा पूजिता सा माता सरस्वती भगवती సభాధ్యక్షులు రాఘవాచార్య గారు, పూజ్యులు గురువారెడ్డిలు, శ్రీ మొదటి శ్రీమాన్, నాకు కొన్ని విషయాలు సంక్షిప్తంగా చెప్తాను. ఏంటంటే, శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో చింతాక్రాంతిలో ఉన్నాడు. పక్కన లక్ష్మీదేవి ఉంది. దయచేసి అట్లా ప్రశాంతంగా నేను ఈ భూమిలో రామావతారం ఎత్తి ధర్మాన్ని అనుష్ఠించి
ధర్మాన్ని బోధించాడు, ఆచరించాడు. బోధించడం కాదు, ధర్మాన్ని ఆచరించాడు. కానీ ఈ ప్రజలు వాళ్ళు చూశారే కానీ తాము ఆచరించలేదు. అయ్యో వీళ్ళకు జ్ఞానం లేదని చెప్పి కృష్ణావతారంలో భగవద్గీత ద్వారా జ్ఞానాన్ని ప్రబోధించాడు. జ్ఞానం తెలుసుకున్నారు కానీ ఆచరణ లేదు. కాబట్టి నేను రెండో అవతారం ఎత్తినా కూడా ఈ జనం యథాప్రకారంగా భగవద్గీత అంటారు మా అవజానానికి కూడా ఈ మూడు నన్ను తెలుసుకోలేకపోతున్నారు అన్నారు భగవద్గీతలో. అట్లా పాపం నిరాశ చెంది కృష్ణావతారం కూడా అట్లా నిరాశించిన నారాయణకు సాక్షాత్ లక్ష్మీదేవి అందుకంటే నాదా నాకు ఒక్క అవకాశం ఏంటి? నేను నా పిల్లల్ని చక్కదించుకోగలను. లేక తండ్రి కంటే తల్లి చక్కగా పెంచుకుని పిల్లలు దాన్ని ఆమె తెలుసు, లాడించి గుర్తెత్తి ఎట్లా చెప్పాలని తెలుసు. అందువల్ల నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను ఈసారి ఏం చేస్తానంటే మీరు ధర్మాన్ని ఆచరించాలి కానీ జ్ఞానం చెప్పలేదు. జ్ఞానం చెప్పా కానీ ఆచరణ వాళ్ళకి ఎట్లా చెప్పలేదు. నేను జ్ఞానము ఆచరణ రెండు వచ్చే విధంగా నేను నా పూజలకు నేను నా అవతారం పెట్టి నేను ప్రయత్నం చేస్తాను. అంటే అంతకలిసి కావాలి. ఇప్పుడు జ్ఞానం కావాలి, ఆచరణ కావాలి. జ్ఞానం అంటే ఆచరణ. జ్ఞానం అనేది కళ్ళు. అక్కడ రావి చెట్టుందని తెలుసు కానీ కాళ్ళు పనిచేయవు. ఆచరణ లేదు, ఆచరణ కాళ్ళు. కాబట్టి ఆ జ్ఞానం ఉండాలి, ఆచరణ లేదు కానీ అక్కడికి వాళ్ళు. అట్లనే గోదాదేవి ఈ భూలోకంలో విష్ణుచిత్తుల వారికి తులసి వనంలో ఆమె మరి ఆషాఢ మాసం మరి శుభపక్షం మరి ఆ కర్కాటక లగ్నంలో ఉపా నక్షత్రంలో అమ్మవారు ఆవిర్భవించు జనక మహారాజుకి సీతమ్మ వారిని ఎట్లా దొరుకుతుందో యజ్ఞభూమి దొరుకుతున్నప్పుడు అట్లా సీతమ్మ వారు దొరికినట్టుగా జనకుడికి ఈ గోదా అమ్మవారు ఆ విష్ణు చిత్ర వారు తులసి వనంలో పాలు చేసుకుంటే ఆవిర్భవించారు. ఆ విధంగా ఆవిర్భవించిన అమ్మవారు ఆమె తాను ఏం చేసింది బాగానే మరి ధనుర్మాస వ్రతాన్ని కొన్ని ఏర్పాటు అది ఎట్లా ఏర్పాటు చేసి చూద్దాం. మొట్టమొదటి చూడ విష్ణుచిత్తుల వారు ఆమెను కృష్ణభక్తితో పెంచారు. మాలికలు అల్లేవాడు. మాలికలు అల్లి ఆ అమ్మా ఊరు పోసాను నువ్వు కూడా అలవమ్మా అంటే ఆమె మరి అది అల్లి తాను భార్యగా ఆ వటభద్రసాయిని భర్తగా పొందడానికి తగిన సౌందర్యం ఉందో లేదో అని చెప్పి వెళ్ళి మీకు తెలుసు గుర్తు చేస్తున్నా. ఆ మాలికను తను వేసుకొని భావనింటిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని ముడిసిపోయి నేను తగిలినానని అనుకునేది. కానీ ఈ సంగతి బయటపడేది అందరూ మీకు తెలుసు. కానీ బాధపడ్డాడు విష్ణుచిత్తుల వారు. కానీ వటభద్రసాయి ఏం చేశాడు? ఆ మాలికలే కావాలన్నాడు. కాబట్టి ఇవన్నీ సంక్షిప్తి తెలుసు కాబట్టి సంక్షిప్తి చేసుకున్నా. చూడి కుర్త రాజ్య ఆముక్త మాల్యద అనే పేరు కూడా వచ్చింది. విష్ణుచిత్తుల వారు ఏమనేవాడు? ఆండాడు. ఆండాడు అంటే నక్షత్రాలు. అమ్మా నువ్వు నక్షత్రాలు వచ్చావాడి అని అండాలని అనేవాడు. ఈ విధంగా ఆమెకు గోదయ్య అని పేరు పెట్టారు. గోదయ్య అంటే పూలమాల, అదే గోదగా మారింది. గో అంటే జ్ఞానము, సంపద, ఐశ్వర్యము, పశంపద, మరి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాటి ఇచ్చేది. ఆమెను పూజిస్తే ఇవన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి గోదా ఆమె మనం శ్రీ వైష్ణవు కాకుండా అందరికీ కూడా జాతి మరి లింగ వివక్షలు లేకుండా ఆ శ్రీమన్నారాయణ పొందవచ్చు. ఆమె చెప్పింది మీరు పరమాత్ముడిని చెందడానికి అర్హత ఏది? శాస్త్రజ్ఞానం కాదు, పాండిత్యం అసలే కాదు. ఏం కావాలి? స్వామి వారి మీద భక్తి. ఎవరైతే స్నానానికి ఆచరించాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ నాతో రండి అని. స్నానవ్రతం దాన్ని ఏమంటారు? తిరుప్పావై అన్నారు. తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతం. శ్రీ వ్రతం అని కూడా అంటారు. తిరుప్పావై అని స్నానవ్రతం అని అంటారు. ఇక్కడ
ఎంతసేపటికి స్నానం చేద్దాం కృష్ణుడితో కలిసి అంటారు. ఎక్కడ స్నానం చేసినట్టు అవడం అక్కడ ఏంటంటే కృష్ణుడితో సంశ్లేష మరి పరై పొందుతా ఉంటుంది. పరై ఏంటి? పరై అంటే ముక్తి, అతనితో సంశ్లేష. ఈ విధంగా తిరుప్పావతాన్ని 32 బ్రహ్మ విద్యల్ని 30 పాఠశాలలో వివరించి ఉపనిషత్ సారాన్ని అంతా కూడా వేద విజ్ఞానాలను కూడా 30 పాఠశాలలో మరి ఇమిడ్చి ఆమె రోజుకొక పాశురం మాలికల్ని అల్లుతూ మరి ఈ విధంగా తిరుప్పావై అందరికీ తెలుస్తుంది. ఇవన్నీ మనం అనుకరించింది. తాను ఆచరిస్తూ తాను తరిస్తూ ఇతరులు కూడా తరింపజేసింది. ఎన్ని వందల ఏళ్ళైనా సరే ఇప్పటికి కూడా అందరూ కూడా మన శ్రీ వైష్ణవులే కాదు, స్త్రీలు పురుషులు అందరూ కూడా ఇప్పటికి కూడా ఆ వ్రతాన్ని ఆచరిస్తూ తరిస్తున్నారు, తరింపబోతారు కూడా. ఈ విధంగా గోద అందరినీ కూడా ఇటు జ్ఞానము ఇటు ఆచరణ రెండు నేర్పింది. జ్ఞానం అంటే పక్షికి 2 రెక్కలు ఉంటాయి, 2 రెక్కలు ఉంటేనే పక్షి ఎగురుతుంది. అట్లే మనం కూడా ఉజ్జీవింపబడాలంటే ఇటు జ్ఞానం ఉండాలి, దాన్ని ఆచరించాలి. ఈ 2 ఉంటేనే కూడా మానవుడి యొక్క ఉన్నతి ఉంటుంది అని చెప్పింది గోదాదేవి. ఈ విధంగా ఆమె చెప్పింది. తర్వాత మరి ఈ ఆ విష్ణుచిత్తుల వారు అన్నారు, నాన్నగారు నేను ఆ వటభద్ర సాయిని నేను వివాహం చేసుకుంటానంటే అతను ఎట్లా అంటే అని అడిగాడు. అమ్మా ఆయన విగ్రహమూర్తి, 108 దివ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ 108 దివ్యక్షేత్రాల్లో మహిమను పొగుడుతాను, నువ్వు ఎవరిని ఎన్నుకుంటావు? ఎన్నుకోమంటే శ్రీరంగనాథుని ఎన్నుకుంది. పూజించిందేమో వటభద్ర సాయిని, ఎన్నుకున్నదేమో శ్రీరంగనాథుడిని. ఎట్లనమ్మా నువ్వు మానవ కన్యగా ఉండి విగ్రహాన్ని ఎట్లా పెళ్లి చేసుకుంటావు? అందరూ ఏమనుకుంటారు? బాధపడ్డాడు విష్ణుచిత్తుల వారు. అప్పుడు బాధపడుతుంటే సాక్షాత్తు రంగనాథుడే విష్ణుచిత్తుల వారి యొక్క మనసులో ఏది కళలో కనపడి, విష్ణుచిత్త నువ్వు ఎటువంటి కూడా చింతించబాకు, మీ అమ్మాయిని అలంకరించి తీసుకురా, ఈ రాజుగారు వస్తాడని రాజుగారి కళ్ళలో కూడా కనపడ్డాడు. పాండ్యరాజు కళ్ళలో రాజుగారిని ఆదేశించాడు. వెంటనే మేళతాళాలతో సకల గౌరవంగా మేనాతో ఆ అమ్మాయి గోదాదేవిని తీసుకురా అని చెప్పాడు. అంతేకాదు శ్రీరంగనాథుని యొక్క అర్చకులు కూడా ఆదేశించాడు. ఓ అర్చకులారా మీరు పోయి ఆ గోదాదేవిని మరి గౌరవంగా తీసుకురండి అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈయన విష్ణుచిత్తుల వారు పిలవకుండానే పాండ్యరాజు వచ్చాడు, మంది మార్బలతో వచ్చాడు, మేళతాళాలతో చక్క గౌరవ లాంఛనాలతో వచ్చాడు, అర్చకులు వచ్చారు, వేద మంత్రాలతో అమ్మవారిని ఊరేగింపుగా ఆ శ్రీరంగనాథుని దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ శ్రీరంగనాథుడు యొక్క ఆ గుళ్ళో ప్రవేశించిన తర్వాత సాక్షాత్ ఆమె నడుచుకుంటూ పోయి ఆ శ్రీరంగనాథుని యొక్క విగ్రహంలో ఆమె అదృశ్యమైపోయి, ఈ విధంగా వాళ్ళ భోగి అంటారు. అంటే వాళ్ళ మనం గోదా కళ్యాణం చేస్తాం, భోగి అనుకుంటాం. ఈ విధంగా చివరికి వచ్చేది సంక్రాంతి భోగి అంటారే, ఆ భోగి నాడు అమ్మవారి కళ్యాణం. ఈ ధనుర్మాసం ఎప్పుడు వస్తుంది? తమిళ సంప్రదాయం ప్రకారం ఇది సూర్యమానం, మంది చాంద్రమానం. మనకేమో ఎప్పుడైతే సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రవేశింపబడుతుంది. అప్పటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. మనకేమో మార్గశిర మాసంలో అది ఏర్పడుతుంది. ఈ విధంగా పుష్యం కూడా వస్తుంది అనుకోండి. ఈ విధంగా మార్గళి లేక ధనుర్మాసం అంటారు. ఈ విధంగా గోదాదేవి గొప్ప వ్రతాన్ని మనకు అందించింది. తర్వాత ఇంకొకటి, ఈమె భగవత్ కైంకర్య భావాలన్నీ పాటల రూపంగా చెప్తుంటూ మరి నాచ్యార్ తిరుమడి అని ఇంకొక ప్రబంధాన్ని కూడా ఆమె రచించింది. తర్వాత ఈమె ఈ తిరుప్పావై అనేది ధ్వని కావ్యం. రామాయణం ఎట్లయితే ధ్వని కావ్యమో పైన ఒక అర్థం, లోన చాలా అర్థాలు ఉంటాయి. ఇక్కడ తిరుప్పావైలో పైన మామూలు పల్లెటూరు వనిత తన చెల్లులు లేపుతూ వెళుతుంది, పల్లెటూరి వర్ణన. కానీ అందులో ఆధ్యాత్మిక భావనలు చాలా ఉన్నాయి. 10 మంది గోపికలు లేపడం అంటే అర్థం ఏంటి?
మనలో మనము భగవంతుడి యొక్క కైంకర్యం పొందాలంటే మనలో 10 ఇంద్రియాలు ఉన్నాయి. అమ్మా వినండి కాస్త ఒక్క నిమిషం. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఈ 10 ఇంద్రియాలు లేపితే కానీ ఈ ఉన్న జీవాత్మ పరమాత్మ వైపు పరుగెడదు. అందువల్ల ఈ 10 మంది గోపికలు లేపడం అంటే మనలో ఉన్న ఇంద్రియాలను మనలోని 10 ఇంద్రియాలను కూడా మనం ఉజ్జీవింపజేసుకొని మనం దైవారాధన చేసుకోవాలని అర్థం. అంతేకాకుండా 10 మంది ఆళ్వారులు లేపినట్టు 12 మంది ఆళ్వారులలో 10 మంది ఆళ్వారులు ఆమె లేపుకుంటూ వచ్చింది. ఈ విధంగా ఆమె భగవద్భక్తులు. మన వైష్ణవ సంప్రదాయం ఏంటంటే భగవత్ సేవ కంటే భాగవత సేవ ముఖ్యమైనట్టు. భాగవత సేవ లేకుండా భగవత్ సేవ ఉండదు. మన గోష్ఠి ఉంటుంది, తదిమ వాళ్ళల్లో ఉండదు. ఈ గోష్ఠి కైంకర్యం అనేది భాగవత్ కైంకర్యం అనేది మనం చెప్తుందనమాట. ఆండాళ్ళు ఆ 10 మందిని తాను సరింపజేయకుండా ఒక్కొక్క చెలికత్తలు ఒక్కొక్క తీరుగా మందరిస్తూ, ఒక చోట కోప్పడుతూ, ఒక చోట బతిలాడుతూ ఆ 10 మందిని లేపుకొని వెళ్ళి ఆ చివరికి కూడా అరే వెళ్ళు శ్రీ గోవింద అనే భాషణంలో మరి ఆ పాయసాన్ని ముగించడమే కాకుండా, అంటే పాయసం ముగించాలంటే అతనితో పాటు మనం అతనితో సంశ్లేషణ పొంది అతని యొక్క దయను పొందటం అన్నమాట. ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. చెప్తుంటే ఒక్కొక్క భాషను 1 గంట సేపు చెప్పొచ్చు. ఈ విధంగా అనేక భాషలు రచించింది. ఈ తిరుప్పావై సాహిత్య విలువలు కూడా ఉన్నాయి, ఉపమానాలు. మరి ఆ కృష్ణుడట నెమ్మదిగా విప్పి మమ్మల్ని కరుణించమని అంటుంది. ఈ విధంగా చక్కటి ఉపమానాలతో రాసింది. ఈ తిరుప్పా వ్రతాన్ని చేస్తూ మనం ఐహిక భోగాలు ఆముష్కం కూడా 2 లభిస్తాయి, వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి అని చెప్పుకుంటూ వచ్చింది. విరోధాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిస్తాయి. ప్రాప్యం ఏది, పొందే అధికారం ఎటువంటిది, ఉపాయం ఏంటి, మధ్యలో వచ్చే విరోధాలు ఏంటి అన్నీ చెప్పింది. దాన్ని ఎట్లా మనం అధిగమించాలి అని చెప్పుకుంటూ ఆమె మనకు ఒక మార్గనిర్దేశం చేసింది. ఆ లక్ష్మీ అవతారమే ఆ గోదాదేవి. చివరికి మనని జ్ఞానము ఆచరణ 2 ఉండేట్లుగా చేసింది ఈ తిరుప్పావై వ్రతం. కాబట్టి మనందరం కూడా మన పిల్లలకు కూడా నేర్పాలి. మన ఈ ఎరగడ ఇచ్చిన మన సదాచారాన్ని మనతో పాటు అంతరించకుండా ఈ కలియుగంలో ఈ కంప్యూటర్ యుగంలో ఈ ఏఐ అనేది వస్తుంది. ఎంత యుగం మారినా మన సంప్రదాయం, సంస్కృతి, సభ్యతల్ని మనం పిల్లలు నేర్పకపోతే మన మనుగడనే లేదు, మన సంస్కృతికి విలువే లేకుండా పోతుంది. కాబట్టి ముఖ్యంగా తల్లులు, ఒక తల్లి ఇంట్లో ఆమె భగవద్భక్తురాలై సదాచార సంపన్నురాలై ఈ విధంగా ఆచరిస్తూ విద్యాధికురాలై ఉన్నట్టయితే ఆ కుటుంబంలో పిల్లలందరూ కూడా బాగుపడతారు. ఆమె ఆచరించాలి. ఆమె గోదావరి వెరీ చేస్తుంది, తాను ఆచరించింది, ఒకరిని ఆచరించేట్టు చేసింది. అవసరమైతే తిట్టింది కూడా. మోగదా, చెవిడిదా, నీకు వినపట్టలేదా, పిలుస్తుంటే అని కూడా అన్నది ఒక భాషలో. మీకు తెలుసు కదా, మీకు అందరూ అన్నీ తెలుసు, నేను వేరే చెప్పాల్సిన పర్లేదు. అట్లా మన ఇతరులనే ఆమె తిట్టి మళ్ళీ లాక్కొచ్చిందే, మన పిల్లల్ని మనం బాగు చేసుకోలేమా? కాబట్టి తండ్రులారా మీరందరూ కూడా మన యొక్క సంప్రదాయాన్ని పిల్లలకు బోధించండి, మనం ఆచరించండి, వాళ్ళు తరింపజేయండి. అందరూ కూడా ఆముష్మిక చింత లేని ఐహిక భోగాలన్నీ కూడా వేస్ట్. ఇక ప్రాణం లేని యొక్క శరీరం ఎట్లాంటిదో లోపల దైవ చింతన లేని ఆధ్యాత్మిక చింతన లేని జీవితం కూడా ప్రాణం లేని శరీరం లాంటిది అని చెప్పి గుర్తుంచుకోండి. నీ ఎంత సంపద ఉన్నా, ఎన్ని భోగాలున్నా కూడా నీలో దైవభక్తి లేకుండా, ఒక పరమాత్మ చింతన లేకుండా, పరోపకారం లేకుండా, సకల భూతాల్లో పరమాత్మ ఉన్నాడని చింతన లేకుండా బతికితే ఆ బ్రతుకు అనేది ఒక బ్రతుకు కాదు. అన్ని బతుకుతున్నాయి, పురుగులు, జంతువులు, వాటిలో అన్ని ఈ సంతానం అంటున్నాయి. కానీ మానవ జన్మ అనేది మాత్రం మన మనుగడ మరి సాధన చేసుకోవాలంటే ఇటువంటి సంస్కారాన్ని పొందాలని నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఏం పేరు సాకేత్ రామా?
ఏమన్నా ఏంటి శ్లోకమా కీర్తన ఒక చిన్న పరిచయం పరిచయం చేసుకుంటావా ఏమంది కదా ఓకేలే. సాకేతరాం ఇంటి పేరు ఇదిగా వరకు కదా కాండూరి సాకేతరాం ఒక గోవింద స్తుతి పాడతాడండి. జయ జయ పరమానంద ఘన జయ జయ పరమానంద జగదభిరామ సహస్రనామ సుగుణరామ సంస్తుతనామ జగదభిరామ సహస్రనామ సుగుణరామ సంస్తుతనామ జగదభిరామ సహస్రనామ సుగుణరామ సంస్తుతనామ గణ శ్యామ గణరిపు భీమా అగణిత రఘువంశబుద్ధి సోమ గణ శ్యామ గణరిపు భీమా అగణిత రఘువంశబుద్ధి సోమ గగన శ్యామ గణరిపు భీమా అగణిత రఘువంశబుద్ధి సోమ గగన శ్యామ గణరిపు భీమా అగణిత రఘువంశబుద్ధి సోమ గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద కరుణ వెంకటగిరిపతి రంగ కరుణాపాంగ కమలాసంగవర శ్రీ వెంకటగిరిపతి రంగ కరుణాపాంగ కమలాసంగవర శ్రీ వెంకటగిరిపతి రంగ గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పవన జయ జయ పరమానంద జయ వేదశాఖోపజీవితం శాస్త్రపుష్పసమాకీర్ణం విద్వద్భ్రమరశోభితం విద్వద్భ్రమరశో మాట్లాడతాను. ఇక్కడ మనం భగవద్గీత అనే పదంలోనే మనం అనేకమైన అర్థాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే భగవద్గీత భగవంతుడు చెప్పాడు. మరి భగవంతుడు చెప్తే ఏం చేయాలండి? మనం ఆచరించాలి. ఇక మళ్ళీ మన మానవాళికి ఎలా ఉపయోగపడుతుందనే ప్రశ్న అది తర్కానికి సంబంధించినటువంటిది అవుతుంది. భగవద్గీత ఒక మహా గ్రంథరాజం. అది అపౌరుషేయం. అది మనుషులు రాశారా? రాయలేదు. మనుషుల్లో మానవ జన్మనెత్తినటువంటి మహా మనిషి ఆయన కాదండి, పరమాత్ముడు రాశాడు, చెప్పాడు. రాశాడు ఆయన, చెప్పలేదండి, అదే రాయలేదండి, ఆయన చెప్పాడు. చెప్పిన దాన్ని మనం ఏం చేశాము? రాసుకున్నాం. మరి ఆ రోజుల్లో ఈ రాసుకోవడానికి కాగితాలు కళాలు ఏమైనా ఉన్నాయా అండి? లేవండి. అలా లేని కాలంలో ఆనాటి మహర్షులు చేసినటువంటి ఒక గొప్ప సైన్స్, విజ్ఞానం, సాంకేతికత, ఈనాడు మనం గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ చిప్స్ ఉన్నాయే, మన సెల్ ఫోన్లో ఉన్నటువంటి చిప్స్, ఆ చిప్స్ని ఆ మహాభారత కాలంలోనే కనిపెట్టి దాన్ని నిక్షిప్తం చేసి తరాల వారికి అందించటం జరిగింది. మరి భగవంతుడు అయినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన చెప్పినటువంటిది ఈ భగవద్గీత. భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకమే మనకు కనబడుతోంది. ఏమని? ధృతరాష్ట్రుడు అడిగాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే
అని ప్రారంభించాడు. ఏమిటి అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు. ఆ క్షేత్రం ఏంటిది అంటే ధర్మంది అన్నాడు. మరి ఇక్కడ పాండవులు కౌరవులు ఇద్దరు ఉన్నారు. మరి ఎవరికి న్యాయం జరుగుతుంది? ధర్మరాజే, ఆ ధృతరాష్ట్రుడే చెప్పాడు ధర్మక్షేత్రే అన్నాడు. అంటే ఏంటి? ధర్మక్షేత్రం కాబట్టి ధర్మానికి విజయం కలుగుతుంది అని ముందే చెప్పాడు. ధృతరాష్ట్రుడు తనకు తెలుసు. అందుకోసం ఆయన నోట్లో నుంచి మొట్టమొదటి మాట అదే వచ్చింది, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేటువంటి శ్లోకంతో చక్కగా మనం చెప్పాడు. శ్లోకం అందరికీ తెలుసు కాబట్టి నేను దాన్ని మళ్ళీ ప్రస్తావించను. ఆ ప్రకారంగా ధర్మం కాబట్టి ధర్మం అనే పదం వచ్చింది కాబట్టి మీకు ఇంకో మాట చెప్తున్నాను. మనకు పురుషార్థాలు 4 ఉన్నాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షము. దీన్ని ముట్టుకోవట్లేదు ఇప్పుడు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఈ 4లో మనం ఈ 4 ఆచరించాలండి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది ఈ భగవద్గీత మొత్తము కూడా దాంట్లోనే ఉన్నది. ఏమిటి 4 అన్నట్లయితే మొట్టమొదటిది ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మాన్ని తీసుకుందాం. కాబట్టి మొదటిది ధర్మం కాబట్టి 1 తీసుకుందాం. వినండి జాగ్రత్తగా, నేను వాటి గురించి పోవట్లేగా. ధర్మంలో ఉన్న మొదటి దాన్ని తీసుకున్నాను, చివరి దాన్ని తీసుకుంటాను. నేను మధ్యలో దాన్ని వదిలేస్తున్నాను. ఏమిటో చూద్దాం, ఏంటో గమ్మత్తు. ధర్మం తీసుకున్నాం. రెండవది అర్థం, దాన్ని తీసుకోవట్లేదని మనకు అనవసరం. అది ఏది కావాలి మనకి? భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతలో ఏం చెప్పారంటే 2 వదులుకోండి అన్నాడు. 2 వదులుకోండి అన్నాడు భగవంతుడు. ఏంటది? సంపదలు వదులుకోమన్నాడు. అక్కడే చెప్పేశాడు. ధర్మం, అర్థాన్ని వదులుకోమన్నాడు. మరి ఏం చేయాలి? 3ని పట్టుకోమన్నాడు. ఏంటి 3? చెప్తాను ఇప్పుడు. 2 వదలమన్నది ఏంటంటే నాది, నాకు అనేటువంటి 2 వదలండి అన్నాడు. నేను, నాది, నాకు అనేటువంటి వదిలేసాయి. మరి 2 వదిలేసాయి. 3 పట్టుకోమన్నాడు. 3వది ఏంటిది? మనది. ఏమంటే 3వది ఏంటండి? మనది, మనకు, మనం, మనమందరం అనేటువంటి ఈ 3 అక్షరాలని పట్టుకోండి అన్నాడు. ఈ 1ని ధర్మాన్ని ఆచరిస్తూ ఈ 2, 3ని మనం ఈ భగవద్గీత ఆపాదింపజేసుకొని చేసినట్లయితే 4వదైనటువంటి మోక్షం అనేది వస్తుంది అన్నాడు. ఏమండి? 4వదైనటువంటి మోక్షం అనేది మనకు వస్తుంది. అందుట్లోనే చెప్పాడు. దాంట్లో కర్మ సిద్ధాంతాన్ని చెప్పాడు. దాంట్లో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతోస్త్వకర్మణి అన్నాడు. ఏమన్నాడు? కర్మలు చేయుటయందే నీకు అధికారము కలదు గాని కర్మ ఫలము పైన నీకు అధికారము లేదు అన్నాడు భగవంతుడు. అట్లాంటప్పుడు మరి నువ్వు కర్మ చేయాలా, చేయొద్దా? కానీ చెయ్యమన్నాడు భగవంతుడు. కర్మ ఫలాన్ని గురించి ఆలోచించకుండా నీ పనిని నువ్వు చేసుకుంటూ పోతే, మనకు భగవంతుడు కూడా చెప్తారు మన పెద్ద పూర్వాచార్యులు, భగవంతుడికి నీకు ఏది ఇవ్వాలో తెలుసట, అది ఆయన ఇచ్చేస్తాడు. స్వామి నాకు ఇది ఇయ్యి అని చెప్పేసి దేవాలయంలో 2 గంటలు కొట్టి 3 సార్లు 4 సార్లు చప్పట్లు కొట్టి స్వామిని పిలిచి అయ్యా నేను వచ్చానని చెప్పి అతని వేడితే ఆయన మనకి ఇయ్యడట. అసలు నీకు ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు భగవంతుడు అని చెప్పి చెబుతున్నాడు. కాబట్టి మన ముందు బ్రహ్మదేవుడు మనకి ముందే నుదుటి మీద 3 రేఖలు రాసే ఉన్నాడు. నీకు ఇది ఉంది, నీకు ఇది ఉంది, నీకు ఇది ఇస్తాను, నీకు ఇది ఇస్తానని. అది ఆల్రెడీ ముందే మనకి నుదుటి మీద రాసే మనకి జన్మనిచ్చాడు భగవంతుడు. ఆ జన్మలో ఏమి ఇయ్యాలో భగవంతుడు తెలుసు. అందుకోసం అని చెప్పేసి భగవంతుడు మనకి ఆయన కర్మలు చెయ్యి అన్నాడు.
తర్వాత ఇచ్చేటువంటి ప్రతిఫలం అనేది నువ్వు ఆశించకు, అది నీకంతనికి అదే వచ్చేస్తూనే ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. అందుకోసమే భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకోవటం కోసం పోయినప్పుడు గోపికలు ఏం చేశారంట, తమను తాను మర్చిపోయి భగవంతుని యొక్క ఆశ్రయాన్ని పొందామని చెప్పేసి తహతహలాడుతూ ఉరికారట. ఆ ఉరికే సందర్భంలో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమిటో కూడా వాళ్ళకి తెలియదు. అందుకోసం భగవంతుని ఏం చేయాలి, అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తమహం. నీవు ఏది కూడా ఇతరమైనటువంటి ఆలోచనలు ఆలోచించబోకు, ఆలోచించకుండా నా మీద భారమే, నేను చూసుకుంటాను అన్నాడు. నేను చూసుకుంటానన్నాడు భగవంతుడు. అదిగో ఆ సందర్భంలో అన్నటువంటి ఒకనొక ఈ వ్యాస మహర్షి రాసిన శ్లోకాలు మేము ఉంచుతున్నాను. తాదృష్ట్వాంతికమయాతాః భగవాన్ వ్రజయోషితః అవదద్వతాంతం శ్రేష్టో వాచః దేశైర్విమోహయన్. ఏం చేశాడండి, తాదృష్ట్వాంతికమయాతాః భగవాన్ వ్రజయోషితః అవదద్వతాం శ్రేష్టో వాచః దేశైర్విమోహయన్. గోపబాలలు శ్రీకృష్ణుని యొక్క వేణుగానాన్ని విని ఆతృతతో ఆ స్వామిని చేరుకోవాలనేటువంటి ఉపలాటంతో వాళ్ళు తమను తామే మర్చిపోయినారట. ఎలా మర్చిపోయారు, స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేయమన్నాడు, అలంకారంగా మనం సర్వాలంకార భూషులమై వెళ్ళమని లేదండి, అన్నీ వదులుకొని వెళ్ళాలి. మనం దేవాలయాలకు ఏం పోతున్నాము, ఒక పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలేసుకొని బ్రహ్మాండంగా కొప్పున ధరించి ఇంకా ఏమేమిటో అలంకారాలతోటి మనం భగవంతుని దగ్గరికి వెళ్తున్నాం. కానీ పాపం ఆనాడు వాళ్ళంతా ఎలా వెళ్ళారండి, వాళ్ళు ఎలా వెళ్ళారట, చాలా సింపుల్గా. ఒకళ్ళు కంటికి కాటుక పెట్టుకోలేదట, ఒకళ్ళు పరికిణి వేసుకోలేదట, ఒకళ్ళు శరీరాన్ని ముస్లిం వేసుకోలేదట. ఈ విధంగా వాళ్ళందరూ కూడా వెళ్ళారు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా భగవానుడు ఏమన్నాడు, అన్నీ వదులుకొని తానే ఉన్నట్లయితే అన్నీ నేను చూసుకుంటానన్నాడు. కాబట్టి భగవద్గీత మానవ జీవనానికి బతుకుల బాట. ఏమండి, భగవద్గీత మానవ జీవనానికి బతుకుల బాట అని నిర్ణయించుకొని ప్రతిరోజు కూడా ఈ గ్రంథరాజాన్ని మన ఇంట్లో పెట్టుకొని పూజించుకున్నట్లయితే, చదువుకున్నట్లయితే, కొంత జ్ఞానాన్ని పెంచుకున్నట్లయితే మన భావి తరాలు బాగుపడతాయి. జై శ్రీమన్నారాయణ. ఈ అవకాశం ఇచ్చినటువంటి భగవద్ బంధువులందరికీ కూడా దాసోహాలు సమర్పించుకున్నాను. జై శ్రీమన్నారాయణ. కోటి కన్యాదానం సాయిరామ్ గారికి అతి శ్రమతో విలువగానే సత్తుపలిచి బయలుదేరి వచ్చినందుకు వారికి మా సంఘం తరఫున అనేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు నా పేరు కె సాయి కృష్ణన్, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం వందే రాజానం కులశేఖరం శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంఠన కోవిదేతి నాతేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపనం ప్రతిపదం కురు మాం ముకుంద. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః, జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో, జయతు జయతు పృథివీ వారణాసో ముకుందః. ముకుందమూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్. జై శ్రీమన్నారాయణ.
ముకుందమాల గుష్యతే యస్య నగరే రంగయాత్రాదినే దినే తమహం శిరసా వందే రాజానాం కులశేఖరం శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంటన కోవిదేతి నాగేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపనం ప్రతిపదం కురు మే ముకుంద జయతు జయతు దేవో దేవకి నందనోయం జయతు జయతు కృష్ణో వృష్యవంశ ప్రదీప జయతు జయతు మేఘశ్యామల కోమలాంగ జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద ముకుందమూర్ధ్నా ప్రనిపత్య యాచే భవంతు మేకాంతమియంతమద్దం అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్ నాహం వందే తవ చరణయోద్వంద్వమద్వంద్వహేతోః కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రామ మృదుధనులతా నందనేనాపిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం నాస్థా ధర్మే నవసు నిచయే నైవ కామోపభోగే యద్భవ్యం భవతు భవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంబోరహయుగగత నిశ్చలా భక్తిరస్తు దివి వా భువి వా మమాస్తు వాసో నరకేవ నరకాంత ప్రకామం అవధీరిత శారధార విందో శరణో తే మరణే చింతయామి. నా పేరు వేదాంతం శ్రీయన్ సిస్టర్. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు పాడబోయే కీర్తన గోవింద గోవింద. గోవింద గోవింద ఎని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద ఎని కొలువరే గోవిందాయని కొలువరే హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే సిరివరయను చోను చెలగని జనులు పరమ పురుషాయని పలుకరే సిరివరయను చోను చెలగని జనులు గోవింద 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 ఇది దేవుడు శ్రీ విభుడని తెలియని శోభలానంతుని చూడరే దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభలానంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్య పొడులు బతుకరి జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్య పొడులు బతుకరి జనులు గోవింద 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 ఎని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద ఎని కొలువరే. ధన్యవాదాలు. నా మాట బహుశా మీకు ఎవరితోనో తెలియదు. బయట కూర్చుంటే అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, గాలి వస్తూ చేస్తూ వచ్చే పడుతూ మాట్లాడుతుంటే అంతా పరిచయం అవుతున్నది.
ఇక్కడ తీసుకొచ్చి నన్ను సభని కూర్చోబెట్టి స్టేజ్ మీద కొద్ది ఇబ్బంది పెట్టారు అనుకుంటున్నా. ఏమైనా రాఘవాచార్య గారు, ప్రసాదాచార్య గారు, కోదండ రామాచార్య గారి డైరెక్షన్లో ఇట్లాంటి కార్యక్రమం చేయటం చాలా సంతోషం. ఇది ఒకటే కాదు, నెలకో కార్యక్రమం చేస్తే బాగుండని నేను అనుకుంటున్నా. ఏదో సంవత్సరానికి ఒకసారి పిలిచి అన్నదానం చేయడం కాకుండా ఈ పాటలు, ముగ్గులు, ఈ నృత్యం ఇవన్నీ కాకుండా ఏమైనా బీదవాళ్ళకి సాయం చేయటం, ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు, నోటు పుస్తకాలు పంచిపెట్టడం. యాక్సిడెంట్లో పోయిన కొంతమందికి ఆ కుటుంబాలు కూడా చాలామంది ఉన్నాయి, అట్లా ఉన్నాయి. ఏమన్నా ఎక్కువ కార్యక్రమం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు. నమస్కారం. रे रङ्गयात्रा दिने दिने
तमहं शिरसा वन्दे राजारां कुलशेखरं श्रीवल्लभेति वरभेति दयापरेति भक्तप्रियेति भवलुण्ठन कोविदेति नादेति नागशयनेति जगन्निवादेति आलापिनं प्रतिफलं कुरु मे मुकुन्द जयतु जयतु देवो देवकी नन्दनोऽयम् जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलकोमलाङ्गो जयतु जयतु पृथ्वीवारणास्य मुकुन्दः मुकुन्दमूर्ना प्रणिपत्ययाते भ्रवन्तमेकान्तनियन्तमद्दम् अविस्मृतिः त्वचरणारविन्दे भावे भावे मे अस्तु भवत्प्रसादात् ధన్యవాదాలు. नारायण दे नमो नमो मुरहर भवहर मुकुंद माधव मुरहर भवहर मुकुंद माधव मुरहर भवहर मुकुंद माधव गरुड़ गमन पंकजनाभा मुरहर भवहर मुकुंद माधव गरुड़ गमन पंकजनाभा परम पुरुष भवबंध विमोचना परम पुरुष भवबंध विमोचना परम पुरुष भवबंध विमोचना नर मृग शरीर नमो नमो परम पुरुष भवबंध विमोचना नर मृग शरीर
నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నోద నమో నమో నారాయణతే నమో నమో జలదిశయన రవిచంద్ర విలోచన జలదిశయన రవిచంద్ర విలోచన జలదిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగా జలదిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగా బలిబంధన గోపవధూవల్లభ బలిబంధన గోపవధూవల్లభ బలిబంధన గోపవధూవల్లభ నలినోదరతే నమో 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 నలినోదరతే నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నోద నమో నమో నారాయణతే నమో 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 జై శ్రీరామ్. ఈశ్వరి శరణమతే గాచమహా జయ జయ హే భగవతి సురభారతి తవ చరణో ప్రణమామః నాద బ్రహ్మమయి జయ వాగీశ్వరి శరణమతే గాచమహా త్వమసి శరణ్యా త్రిభువనధన్యా సురముని వందిత చరణా త్వమసి శరణ్యా త్రిభువనధన్యా సురముని వందిత చరణా నవరస మధుర కవితా ముఖర స్మితర చిర చిరాభరణ నవరస మధుర కవితా ముఖర స్మితర చిర చిరాభరణ జయ జయ హే భగవతి సురభారతి తవ చరణౌ ప్రణమామః నాద బ్రహ్మమయి జయ వాగీశ్వరి శరణమతే గాచమహ आसीना भव मानस हमसे कुंद तू ही न शशि धवले आसीना भव मानस हमसे कुंद तू ही न शशि धवले हरे जरतांकुरु बोधि में कासम स्मित पंकज तनु विमले जय जय हे भगवती सुरभारती तव चरणौ प्रणमामः नाद ब्रह्ममयि जय वागीश्वरी शरणमुते गच्छामः ललित कलामयि ज्ञान विभामयि वीणा पुस्तकधारिणी ललित कलामयि ज्ञान विभामयि वीणा पुस्तकधारिणी मतिरस्ताम्ना तव पद कमले ऐकुण्ठ विषहारिणी मतिरस्ताम्ना
పద బ్రహ్మమయి జయ వాగీశ్వరి శరణముదుర్గా మహా జయ జయ హే భగవతి సుర భారతి తవ చరణౌ ప్రణమామః 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 ప్రణమామః. daughter of my Divya Samrat Sri Rama Rama Rameti Rame Rame Manorame Sahasranama Tattulyam Rama Nama Varanane. ఈ అమ్మాయికి 2 సంవత్సరాలు. చిగురు బోడి 16 వన్నెలతో బంగారు పతిమా చదరని వేదముల
చిగురు బోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలమై నీవు ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలమై నీవు నిధుల నిలిచే తల్లి నివారమమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి పెరసిదివమ్మ. జయ శ్రీమన్నారాయణ. రా 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 రండి. శ్రీను శ్రీను దా ఇస్తాం అగో వచ్చినా నువ్వు రావు అందుకనమ్మని చెప్పిన అందరూ చెప్పిన ఆ మాట. అమ్మ ఎవరు మరి గొప్ప మరి రండి చెప్పి రండి 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 ఫోటో తీసినావమ్మా. అందరూ క్యాలెండర్ తీసుకొని వెళ్తారు కానీ